హాయ్ గైస్, గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర ట్రైలర్ 24 అవర్స్ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది 5 లాంగ్వేజ్లో. కొందరు పనిగట్టుకొని దేవర మీద ఎందుకు ట్రోలింగ్ నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ చెప్పినట్టు భారీ స్థాయిలో క్లైమాక్స్ స్టోరీ ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది 3 విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర ట్రైలర్ నిన్న వచ్చింది. 24 అవర్స్లో తెలుగులో దేవర నుంచి లాస్ట్ సాంగ్ అయితే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ రికార్డు వ్యూస్ సాధించి బెంచ్ మార్క్ క్రియేట్ చేసి పెట్టింది దావుది సాంగుకి ఆ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది కదా. ట్రైలర్ ఒక రేంజ్లో ఉండబోతుంది. తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి 40 మిలియన్స్ దాకా వ్యూస్ సాధించి రికార్డు స్థాయిలో లైక్ సాధిస్తుంది అని అభిమానులు అయితే ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే దానికి ఉదాహరణ దావుది సాంగ్ ఇండస్ట్రీ రికార్డు వ్యూస్ సాధించింది. నిన్న ట్రైలర్ వచ్చింది, అభిమానులకైతే విపరీతంగా నచ్చింది. ట్రైలర్ మాత్రం కొరటాల శివ కొన్ని విజువల్ షాట్, లాస్ట్ ఆ ఫిష్ తోటి షాట్ కానీ, జంపింగ్ షాట్ కానీ, తర్వాత సముద్రంలో కొన్ని విజువల్ వండర్గా అనిపించినాయి. అలాంటి షాట్స్ అయితే కొరటాల శివ బ్రహ్మాండంగా తీసిండు. అభిమానులకు ఎంత విపరీతంగా నచ్చిందో, కామన్ ఆడియన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారో ఏమో కానీ 24 అవర్స్ ఇటు తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ లాంగ్వేజ్లో అనుకున్నంత రేంజ్లో యూట్యూబ్లో మాత్రం రెస్పాన్స్ అయితే రాలేదు. తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి యూట్యూబ్లో జస్ట్ 11 మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించింది. అభిమానులు ఎక్స్పెక్ట్ చేసేది 40 మిలియన్స్. లైక్స్ పరంగా కూడా కొంతవరకు అయితే తగ్గింది. ఇక హిందీ మార్కెట్లో అయితే రెస్పాన్స్ ఒక రేంజ్లో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. హిందీలో ఎన్టీఆర్ క్రేజ్ ఈ మధ్యలో విపరీతంగా పెరిగింది. ధర్మ ప్రొడక్షన్స్, టీ సిరీస్ 2 ఛానల్లో వచ్చింది దేవర ట్రైలర్. 5 మిలియన్స్ పైగా వ్యూస్ అయితే సాధించింది. బెస్ట్ రెస్పాన్సే. ఇంకా తమిళనాడులో కూడా బెస్ట్ రెస్పాన్స్ సాధించింది, మలయాళం కానీ, కన్నడ కానీ. ఇంకా కొందరైతే పనిగట్టుకొని దేవర మీద నెగిటివిటీ, ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో నెగిటివిటీ ప్రచారం అనేది భారీగా చేస్తున్నారు. ఆ నెగిటివిటీ ప్రచారం కూడా కొంతవరకు దెబ్బతీసింది. కొందరైతే ఇంకా రగడగా అని ఇంకో చాలామంది ఉన్నారు యూట్యూబర్లు కానీ, చాలామంది పెద్దలు నెగిటివిటీ సినిమా ఎందుకు చూడాలి, మరొక పాదఘట్టం, మరొక ఆచార్య, అరే ఇది షార్ట్ సేమ్ ఆచార్య సినిమాలాగా ఉంది, అరే ఈ కాన్సెప్ట్ అక్కడ పాదఘట్టం అయితే ఇక్కడ ఏదో సముద్ర ఘట్టం లాగా ఉంది అని పనిగట్టు కొందరు టైం వేస్ట్ అవులనాయాలు అయితే నెగిటివిటీ అయితే భారీగా ప్రచారం చేశారు నిన్న సోషల్ మీడియాలో. కొందరైతే పనిగట్టుకొని ఆంధ్ర వాళ్ళలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా చేశారు, ఈ సినిమా కూడా తండ్రి కొడుకులుగా చేశారు, రిజల్ట్ కూడా అలాగే ఉండబోతుంది. కొందరైతే పనిగట్టుకొని కొరటాల శివ లాస్ట్ మూవీ డిజాస్టర్ అయిన ఆచార్యని కొన్ని పోలికలు, ఫోటోలు కానీ, ఫైట్ సీన్స్ కానీ, పాదఘట్టం, ఈ ఘట్టం, ఇక్కడ సముద్ర ఘట్టం అని ఇలాంటి నెగిటివిటీ ప్రచారాలన్నిటికీ 27th నాడు బుల్లెట్ దిగబోతుంది అన్నట్టు 100% అర్థం చేసుకోవాలి. ట్రైలర్కు సూపర్గా ఉంది. ఇండస్ట్రీ నుంచి ఒకటే టాక్ వినపడుతుంది. ఎంత నెగిటివిటీ ప్రచారం చేసినా కానీ ట్రైలర్ అనేది మాస్ ట్రైలర్. ప్రజెంట్ యూట్యూబ్లో ఏ ట్రైలర్ వచ్చినా కానీ ఇంతకు మించి రెస్పాన్స్ ఉండదు. ప్రజెంట్ యూట్యూబ్లో అయితే ప్రజెంట్ ఒక కమర్షియల్ క్లాస్ ట్రైలర్ కాదు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కానీ, తర్వాత భీమ్లా నాయక్ కానీ ఆ ట్రైలర్ ఎంత బ్రహ్మాండంగా, టీజర్లు ఎంత రీచ్ అయినాయి. లేటెస్ట్గా వచ్చిన మాస్ ట్రైలర్ ఉస్తాద్ భగత్ సింగ్ కనీసం 3 మిలియన్స్ వ్యూస్ కూడా రాలేదు. వకీల్ సాబ్ తీసుకుంటే అప్పుడు ఇండస్ట్రీ రికార్డులో వ్యూస్ సాధించింది. ప్రజెంట్ ఏ ట్రైలర్ వచ్చినా కానీ యూట్యూబ్లో వ్యూవర్షిప్ అనేది తగ్గిపోయింది. యూట్యూబ్ అనేది భారీ స్థాయిలో మాస్ ట్రైలర్ను పుష్ చేయట్లేదు. దానికి ఉదాహరణే దేవర ట్రైలర్. అందుకే వ్యూస్ అనేది 100% తగ్గింది. ట్రైలర్ మాత్రం ఈ టైం వేస్ట్ గాలు ట్రోల్ చేసినంత లేదు, బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కరి నోట ఇదే మాట. హాలీవుడ్ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. ఇంకా కొందరు పనిగట్టుకొని ఏం చేస్తున్నారు, ఎన్టీఆర్ లుక్స్ బాగాలేదు, అరే ఎన్టీఆర్ లుక్స్ కోసమైతే కొద్దిగా కొరటాల శివ ఇంకా కేర్ తీసుకోవాల్సిందే, 2 గెటప్లో ఎన్టీఆర్ లుక్స్ అనుకున్నంత రేంజ్లో స్టాండర్డ్లో లేవు అనేది కొందరు పనిగట్టుకొని కామెంట్ చేస్తారు. కానీ కొరటాల శివ మీద నాకు కొంతవరకు ఒపీనియన్ ఏంటంటే, ఏదైతే దేవర క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ ఉందో ఆ హెయిర్ స్టైల్ అనేది ఇంకా జస్ట్ ట్రెండీగా ఉంటే బాగుంటుండే.
ఎన్టీఆర్కు ఎప్పటి నుంచో ఆ ఉంగరాల జుట్టు అనేది అది కొంతవరకు, కానీ లేటెస్ట్ వర్షన్గా జస్ట్ మోడ్రన్ లుక్లో ఆ హెయిర్ స్టైల్ అనేది ఎన్టీఆర్కు ఫాదర్ క్యారెక్టర్కు చేసినుంటే చాలా బాగుంటుండే అనిపించింది నా ఒపీనియన్. కొరటాల శివ ఆ ఒక్కటి కేర్ తీసుకుని ఉంటే బాగుంటుండే. వర క్యారెక్టర్, సన్ క్యారెక్టర్ అయితే అది ది బెస్ట్ అనిపించింది. చిన్నది ఏది దొరికినా కానీ ఎలాగైనా సినిమాను దెబ్బ కొట్టాలి, ట్రైలర్ బాగాలేదు ప్రచారం చేయాలి. ఒక్కొక్కడైతే నేను సినిమానే చూడండి ట్రైలర్ నచ్చలే అని అంత వేస్ట్గా నెగిటివిటీ అనేది ప్రచారం చేస్తున్నారు. ఈ ట్రైలర్తో సినిమా అయిపోదు. ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు ది బెస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక బాహుబలి అనేది లాస్ట్ క్లైమాక్స్లో ఎమోషనల్గా ఒక యాక్షన్ సీన్స్ ఎలా ఉందో ఆ రేంజ్లో ఎమోషనల్ 40 నిమిషాలు కుదిపేస్తుంది. తండ్రి కొడుకుల ఎమోషన్. కొరటాల శివ మనకు ట్రైలర్ కట్ చేసిన విధానం ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ఎలా కట్ చేశారు. ఒక క్యారెక్టర్ ఏమో భయపెట్టే క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్ ఏమో భయపడే క్యారెక్టర్, భయానికే భయం పుట్టించే క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్ ఏమో భయానికే భయపడే క్యారెక్టర్. ఈ 2 క్యారెక్టర్ను క్లైమాక్స్లో ఎలా తీసుకొచ్చాడు. 2 సంవత్సరాలు కాన్ రాకుండా పోయిన దేవరా వర ఏం చేశాడు, ఆ భయాన్ని కంటిన్యూ ఊరు ప్రజల కోసం అలాగే కంటిన్యూ చేస్తున్నాడు ఎవరు, వర క్యారెక్టర్ అనేది సినిమాలో చూస్తే అర్థమైపోతుంది. ఎంతమంది ఎన్ని నెగిటివ్ కామెంట్లు చేసినా కానీ లుక్స్ పరంగా కానీ ట్రైలర్ పరంగా కానీ ఇది అనేది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా 27th ఉంటుంది. కొన్ని సినిమా ట్రైలర్లు రికార్డు స్థాయిలో యూస్ సాధిస్తాయి, రికార్డు స్థాయిలో మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. సినిమా చూస్తే బొక్క బోర్లా పడుతుంది. లేటెస్ట్గా ఉదాహరణ ఆదిపురుష్ ట్రైలర్ హిందీలో కానీ తెలుగులో కానీ ఎన్ని రికార్డు స్థాయిలో యూస్ సాధించింది. గుంటూరు కారం ట్రైలర్ కూడా ఇండస్ట్రియల్ రికార్డులు కొట్టింది. కానీ ఫైనల్గా రిజల్ట్ ఏంటి, ట్రైలర్తో సినిమాను జడ్జిమెంట్ చేయలేము. ట్రైలర్ అభిమానులకే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా విపరీతంగా నచ్చింది. కొందరు పనిగట్టుకొని నెగిటివిటీ ప్రచారం చేయడానికి కొంత అక్కడక్కడ స్కోప్ దొరికింది కాబట్టి వాళ్ళు విపరీతంగా నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు. కొరటాల శివ అయితే తన పక్క కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. నేను అనుకున్నది దిశ ఇంకో పాదఘట్టం ఈ ఘట్టం అనేది వీళ్ళు లింక్ చేసి మాట్లాడుతున్నారు. కొత్త ప్రపంచం చూడబోతున్నాం అనేది కొరటాల శివ చెప్పాడు. ఎన్టీఆర్ అన్న లాస్ట్ 40 minutes ఎమోషనల్గా ఒక రేంజ్లో ఉంటుందని చెప్పాడు. అదే నమ్ముతున్నాం. ట్రైలర్ మాత్రం వచ్చిన రెస్పాన్స్ కూడా ది బెస్ట్ రెస్పాన్స్. రికార్డులు కొట్టకుండా కానీ సినిమా మీద అంచనాలు మాత్రం మాత్రం తగ్గలే. మాస్ ట్రైలర్కు ఇంతకన్నా రెస్పాన్స్ ఇంకే ట్రైలర్కి రీచ్ ఉండదు. థ్యాంక్ యూ సో